బీజేపీకి ఒక పెద్ద తలనొప్పి ఏమైందంటే ఓ పక్కనేమో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు ఢిల్లీ కుంభకోణం కేసులో, లిక్కర్ కుంభకోణం కేసులో. అలాగే కవిత కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. తీరా చూస్తే ఆ లిక్కర్ కుంభకోణంలో వన్ ఆఫ్ ద కీ పాయింట్ అయినటువంటి మాగుంట రాఘవ వాళ్ళ నాన్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీ వాళ్ళు అందుకే పక్కన పెట్టారు. అట్లాంటి మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశంలో చేర్చుకుని ఒంగోలు సీటు కూడా కేటాయించారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవానికి చంద్రబాబు గారికి బాగా క్లోజు. కేజ్రీవాల్తో ఇదివరకు కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు. లాస్ట్ ఎలక్షన్స్ ముందు కేజ్రీవాల్తో కలిసి ఢిల్లీలో ప్రచారం కూడా చేసి పెట్టారు ఆయన. అట్లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తెలుగుదేశాన్ని నిలదీస్తోంది, మాగుంటని ప్రశ్నిస్తోంది ప్రత్యేకించి. తాజాగా చూస్తే సంజయ్ సింగ్ ఏదైతే ఎక్సైజ్ కుంభకోణం కేసులో జైల్లో 6 నెలలు ఉండొచ్చినటువంటి ఆప్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవ్ మీద ఒత్తిడి చేసి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా చేశారని శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పారు. ఇదే కేసులో చాలా వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి సంజయ్ 2 రోజుల క్రితమే బెయిల్ మీద విడుదలయ్యారు. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని లోక్సభ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిపై బీజేపీ ఒత్తిడి చేసింది. అందుకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేశారు. పలుమార్లు అధికారులు ప్రశ్నించడంతో మాగుంట రాఘవ్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఇలా పెద్ద కుట్రలో భాగమయ్యారు. ఢిల్లీ సీఎంను కటకటాల వెనక్కి పంపడం వెనకాల పెద్ద కుట్ర దాగుందని చెప్పి సంజయ్ ఆరోపించారు. మాగుంట ఇంతవరకు నేరుగా నోరు మెదపలా.